ముందు రోజాని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. పోసాని కూర్చుని వాళ్ళ ఆవిడని అనుకున్నాడు, ఫైన్, అతను సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, వాళ్ళ ఆవిడకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఇట్స్ క్లియర్ అండ్ అండర్స్టాండింగ్. కానీ రోజాని ఎక్కడ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ని ఎవరితో పిల్లల్ని కన్నావు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ పిల్లలు ఎవరికి పుట్టారు, దాని తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్తే షూటింగ్ సమయంలో ఏం జరుగుతుంది, లోకేష్ని ఎలా మాట్లాడినాడు, పవన్ కళ్యాణ్ ఐ మీన్ టు సే ఈజ్ ఇల్లిసిట్ కిడ్ అన్నట్టు మాట్లాడింది ఆవిడ లోకేష్ గురించి, పోసాని కృష్ణమురళి వీళ్ళందరూ అన్నప్పుడు. ఏమండి ఎక్కడన్నా కూడా ఒక ఉమెన్ అనేవాళ్ళు ఉమెన్ కి సపోర్ట్ చేయడం చాలా సర్వసాధారణం. ఉమెన్ కే నుంచోలేని ఈమె రాష్ట్రం గురించి ఏం నుంచుంటుంది, మెన్ గురించి ఏం నుంచుంటుంది. ఒక సెక్టర్ ఆఫ్ ఉమెన్ కి సపోర్ట్ చేయాలి కదండి ఎప్పుడన్నా కూడా. ఈ విషయంలో నేను ఎట్లీస్ట్ స్పందించను అని చెప్పి నోరు మూసు కూర్చున్నా కూడా ప్రాబ్లం ఉండేది కాదు. మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చి నేను సమర్థిస్తే దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? చాలా హాస్యాస్పదం కదా, ఖండించాల్సిన విషయం ఇది. ఇలాంటి దుర్ఘటమైన ప్రెస్ మీట్లు కొన్ని ఛానల్స్ ప్రమోట్ చేస్తున్నాయి, దాన్ని ప్రచారం చేస్తున్నాయి. అసలు ఇంతకంటే అవమానం ఆప్షన్ లేకపోయినా కూడా దే షుడ్ సెల్, వీ షుడ్ నాట్ సెల్ దిస్ కైండ్ ఆఫ్ మెటీరియల్. ఏమండి ఆల్రెడీ జైలుకి న్యాయం సరిగ్గా వ్యవస్థ పనిచేసింది, 5 ఏళ్ల తర్వాత మెచ్చుకోవడం పోయి ఎలా మాట్లాడుతున్నారంటే ఇన్ని బూతులు తిట్టినందుకు. జగన్మోహన్ రెడ్డి మొన్న ఒకడు అన్నాడు చూడండి, ఇదేంటి నాకు అవార్డులు కాకుండా శాల్వాలు సన్మానాలు చేయకుండా మమ్మల్ని ఇంకా ఈ పరిస్థితిలో పెట్టారేంటి అన్నట్టు రోజా మాట్లాడిన మాటలు ఈరోజు చూస్తుంటే కనుక, ఇన్ని బూతులు తిట్టిస్తే మేము మహిళల పట్ల మీరు మాకు అవార్డులు ఇవ్వకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారు అన్నట్టుంది. అన్నకు తగ్గ చెల్లి.